గౌరవ పెద్దలందరికీ నమస్కారం, పాత్రికేయులకు నమస్కారం. ఇక్కడ ప్రధానమైనటువంటి డిమాండు బీసీలకు స్థానిక సంస్థల్లో ఆ విధంగానే విద్యా ఉద్యోగ రంగాల్లో మీరు ఇచ్చినటువంటి హామీ ప్రకారం 42% రిజర్వేషన్లు అమలు జరగాలనేటువంటి సంకల్పం మాత్రమే. ఆర్డినెన్స్ తీస్తామనగానే దాని మీద మేమేదో కోడిగుడ్డు మీద ఈకలు బీకే ప్రయత్నం చేయడం లేదు. దశాబ్దాలుగా బీసీల కోసం పనిచేసినటువంటి వ్యక్తులుగా ఇక్కడ వివిధ హోదాల్లో ఉన్నప్పటికీ ఆ జాతుల నుండి వచ్చినటువంటి వాళ్ళుగా ఇవాళ మేము అడుగుతున్నది నువ్వు 42% తప్పనిసరిగా ఇవ్వమని చెప్పడమే. ఇది ప్రభుత్వాన్ని విమర్శించడం కాదు, ప్రభుత్వ వైఫల్యాలను విమర్శిస్తున్నాం. మేము మాకు 42% కావాలనేటువంటి దాన్ని మేము గట్టిగా అడుగుతున్నామే తప్ప ఇది ప్రజలలో గందరగోళాన్ని సృష్టించే ప్రయత్నం మేము చేయడం లేదు. మీరు సృష్టించే ప్రయత్నం చేసుకుంటే మీరే అబాస్పాలు అయిపోతారు. మేము స్టార్టింగ్ నుండి కూడా చాలా విషయాలు చాలా కేటగారికల్గా చెబుతూ వచ్చినాం. అసెంబ్లీలో కూడా పెద్దలందరూ చెప్పినారు, బయట వేదికలలో కూడా మేము చెప్పినాం. డెడికేటెడ్ కమిషన్ వేయాలని చెప్పి సుప్రీంకోర్టు 2010లో డాక్టర్ కె కృష్ణమూర్తి కేసులో చెప్పినప్పుడు ఇక్కడ బీసీ కమిషన్ ద్వారా జరుగుతున్నది. మహారాష్ట్రలో బీసీ కమిషన్ ఇచ్చినప్పుడు అది కొట్టివేసారు కాబట్టి అలాంటి ఇబ్బంది రావద్దని చెప్పి ఇక్కడ హైకోర్టులో కేసు వేసిన ధర్మిల ఇక్కడ హైకోర్టు డెడికేటెడ్ కమిషన్ వేయమని చెప్పింది. కృష్ణమూర్తి కేసులో ఏమన్నదంటే ఆ డెడికేటెడ్ కమిషన్ను 340 ఆర్టికల్ ప్రకారం ఒక కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్ పరిధిలో 1952 కావచ్చు లేదా 340 ఆర్టికల్ ప్రకారం వేయమని చెప్పిండ్రు. మీరు బీసీ వెల్ఫేర్ నుండి ఒక జీవో ఇచ్చారు, జీవో 49 ఇచ్చి ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ని వేసిండ్రు. ఆ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్కి మీరు ఎక్స్పర్ట్స్ని ఇవ్వలేదు. ఆయన ప్రామాణికమైనటువంటి పద్ధతుల్లో ఏ పద్ధతిని పాటించలేదు. సర్వే జరుగుతున్నప్పుడే మధ్యలో రిపోర్ట్ ఇచ్చేసిండు. కొంతకాలానికి మళ్ళా ఆయననే ఇంకో 1 మ్యాన్ డెడికేటెడ్ కమిషన్ అని చెప్పి వేశారు. GOMS నెంబర్ 1 27/2/2025న ఆయన విద్యా ఉద్యోగ ఈ లోకల్ బాడీకి సంబంధించి కూడా సమగ్రంగా అధ్యయనం చేసిండు. 27 నాడు వేసినటువంటి ఆ కమిషన్ ఫిబ్రవరి భూసాని వెంకటేశ్వరరావు గారి కమిషనే. గతంలో భూసాని వెంకటేశ్వరరావు 1 మ్యాన్ కమిషన్ ఫర్ లోకల్ బాడీస్ అండ్ విద్యా ఉద్యోగ స్థానిక సంస్థలు అని చెప్పి మళ్ళీ GOMS నెంబర్ 1 ద్వారా ఫిబ్రవరి 27న ఒక కమిటీ వేసిండ్రు. ఆయన రిపోర్ట్ ఎప్పుడు ఇచ్చిండంటే మార్చి 6న జరిగినటువంటి మంత్రివర్గం నాటికే ఇచ్చేసిండు. అంటే ఎన్ని రోజులు ఇచ్చిండు? 27 నుండి 6 అంటే 9 రోజుల రిపోర్ట్ ఇచ్చిండు. ఈ విషయాలను చాలా వేదికల్లో మేము మాట్లాడినాం. నువ్వు వేయాల్సినటువంటి చట్ట ప్రకారం కమిషన్లను వేయలేదు. ఆ GOMS నెంబర్ 1 అనేటువంటిది కానీ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ కానీ అఫీషియల్ వెబ్సైట్లో లేదు. 9 రోజుల్లో రిపోర్ట్ ఇచ్చిండు. ఇది ఎట్లా నిలబడుతుంది? తర్వాత సర్వే అనేటువంటిది నువ్వు చేయొద్దు, ఈ యొక్క డెడికేటెడ్ కమిషనే చేయమని చెప్పి కంటెంపరానియస్ రిగరస్ ఎంపరికల్ ఎంక్వైరీ లోకల్ బాడీస్లో ఏ విధంగా బ్యాక్వర్డ్నెస్ ఉన్నదనేటువంటిది కంటెంపరానియస్గా వర్తమాన స్థితులకు అనుగుణంగా మొత్తం ఇన్డెప్త్గా ఈచ్ లోకల్ బాడీ వైజ్ వెళ్ళి చేయమని చెప్తే నువ్వు 1 మ్యాన్ వేసినావు. ఆయనకి ఎవరిని ఇవ్వకుండా ఓ రూమ్ లేదు, ఏం లేదు, ఆయన నివేదిక ఇచ్చేసిండట. ఇవన్నీ తెలవకుండా మధ్యలో ఫిబ్రవరిలో రిపోర్ట్ ఇచ్చేసిండు. మళ్ళీ మార్చి 6వ తారీఖులో ఇంకో రిపోర్ట్ ఇచ్చిండు. ఆ రిపోర్ట్లను మంత్రివర్గం ఆమోదించుకున్నదట. ప్రణాళికా విభాగం ద్వారా ఈ సర్వే చేయించారు కదా, ఈ సర్వే రిపోర్ట్ను కూడా 6వ తారీఖు మార్చి నాడు ఆమోదించుకున్నామని చెప్తారు. మరి వీళ్ళంతా పెద్దలంతా మంత్రులుగా చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. గత ప్రభుత్వంలో కూడా చాలా రిపోర్ట్లు, చెల్లప్ప కమిషన్, సుధీర్ కమిషన్, మైనార్టీస్కు సంబంధించి 12% కావచ్చు, బోయవాళ్ళకి సంబంధించి ఆ కమిషన్లు వేసిన తర్వాత సుధీర్ కమిషన్ సమగ్రంగా 1 ఇయర్ ప్రయత్నం చేసి రిపోర్ట్ను ప్రభుత్వానికి ఇస్తే ప్రభుత్వం పబ్లిక్ డొమైన్లో పెట్టిన తర్వాత అది బీసీ గ్రూప్ బీసీ కమిషన్ పరిధిలోకి వస్తుంది కాబట్టి ఆ రిపోర్టు మాకు అధికారికంగా పంపిస్తే దాని మీద మేము నివేదిక ఇచ్చినాం. మరి ఆ ప్రక్రియ ఉండాలి కదా. ఈ డెడికేటెడ్ కమిషన్ ఇచ్చినటువంటిదో ప్లానింగ్ విభాగం ఇచ్చినటువంటి సర్వే రిపోర్ట్లను మీరు మార్చి 6వ తారీఖు నాడు ఆమోదించుకుంటే మరి ఆ రిపోర్ట్లను టేబుల్ చేయాలి కదా హౌస్లో కానీ కౌన్సిల్లో కానీ. మరి టేబుల్ చేయకుండా బిల్ 3, బిల్ 4 మేము విద్యా ఉద్యోగ రంగంలో 42%, లోకల్ బాడీస్లో 42% బిల్లులు పెట్టినాం, మీరు చేయలేబట్టండి అంటే బీసీలకు 42% కావాలి కాబట్టి పెద్దలందరూ కూడా ఆ రోజు పూర్తిగా మద్దతు ఇవ్వడం జరిగింది. మద్దతు ఇచ్చిన తర్వాత నువ్వు గవర్నర్ గారికి పంపించావు. గవర్నర్ గారు ఏం చేయాలి? వెంటనే ఆ బిల్లులను ఆమోదిస్తే
ఇవాళ అందరు పెద్దలందరూ కోరుతున్నట్టుగా అవి చట్టాలు అయ్యేది, ఆ చట్టాల ప్రకారం జీవోలు ఇస్తే ఎలక్షన్ జరుగుతుంది, ఏం జరిగేదో మనం తర్వాత చూసుకునే వాళ్ళం. గవర్నర్ గారికి మీరు ఏం చేసినారు, రిజర్వ్ చేసి రాష్ట్రపతి గారికి పంపించమని మీరు కోరినారు. రాష్ట్రపతి గారి దగ్గర పెండింగ్లు ఉన్నాయి. అవి పెండింగ్లు ఉండగానే ఇవాళ పంచాయతీరాజ్ చట్టాన్ని మీరు అమెండ్ చేసి ఆర్డినెన్స్ తీసుకొస్తా అంటున్నారు. వాళ్ళ దుర్మార్గం ఏంటంటే నిన్ననే మంత్రివర్గం పెడతారు, నిన్ననే ప్రోరోగ్ చేస్తారు హౌజెస్ ఫామ్లో లేనప్పుడు, హౌజెస్ అవి శాసన మండలి జరగనప్పుడు చాలా కాలం క్రితమే ప్రోరోగ్ అయి ఉంటే మీరు ఆర్డినెన్స్ తీసుకురావాలి. నిన్ననే ఎందుకు ప్రోరోగ్ చేస్తారు? నిన్ననే 3 గంటలకు ప్రోరోగ్ చేయమని పంపిస్తారు, సాయంత్రం మంత్రివర్గంలో మేము ఆర్డినెన్స్ తీస్తామన్నారు. ఇవన్నీ మేము చెబుతున్నది ఏంటంటే న్యాయపరంగా చట్టపరంగా మొత్తం లొసుగులు. కమిషను తప్పే, మీ ప్రణాళిక విభాగం చేయడం తప్పే, మీరు ఆర్డినెన్స్ తెస్తా ఉండడం తప్పే. ఆడ బిల్లులు పెండింగ్ ఉన్న తర్వాత ఈడ చట్టాన్ని అమెండ్ చేస్తూ ఉంటే ఈ చట్టాన్ని దేని ఆధారంగా అమెండ్ చేస్తారు? మీ బిల్లులు, మీ డేటా, మీ రిపోర్ట్లన్నీ రాష్ట్రపతి గారి దగ్గర ఉన్నాయి మీరు చెప్పిన దాని ప్రకారం. మరి వాళ్ళ 3 నెలలు అయితే, గవర్నర్ గారి దగ్గర నెల అయితే, లేకపోతే రాష్ట్రపతి గారి దగ్గర 3 నెలలు అయితే డీమ్డ్ అసెంట్ అని ఈ మధ్యకాలంలో మనకు తమిళనాడుకు సంబంధించిన ఒక జడ్జిమెంట్ వచ్చింది. కాబట్టి మీరు రాష్ట్రపతి గారి దగ్గరికి వెళ్ళి మీరు అఖిలపక్షాన్ని కల్పించి, లేకపోతే ఏం లోటుపాట్లు ఉన్నాయనేది చెప్పి ఆ బిల్స్ని తీసుకొచ్చే ప్రయత్నమైనా చేయాల్సి ఉండే. లేదా రాజ్యాంగ నిపుణులతో మాట్లాడండి, మరి డీమ్డ్ అసెంట్ అవుతుందా? అవుతే తీసుకొచ్చి వెంటనే మరి జీవోలు ఇచ్చేసి ఎలక్షన్లకు పోండి, 42% ఇవ్వండి. ఇవాళ ఎన్ని టెక్నికాలిటీస్ చెప్పినా అల్టిమేట్గా మేము కోరుతున్నది ఏంటంటే 42% ఎట్లు ఇస్తాం అనేది. మిగతా విషయాలు చాలా మాట్లాడుకుంటాం, అందరు అనుభవజ్ఞులు ఇక్కడ ఏళ్ల తరబడి మంత్రులుగా చేసినటువంటి వాళ్ళు అవగాహన లేకుండా, అనుభవం లేకుండా ఏదో ప్రభుత్వాన్ని విమర్శించేటటువంటి పద్ధతిలో ఇక్కడ లేము. మా అందరి యొక్క లక్ష్యము బీసీలకు 42% రిజర్వేషన్లు కావాలి. కాబట్టి ఎట్లా తీసుకొస్తారో చెప్పండి, ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయకండి. మీ ఆర్డినెన్స్ తెస్తా అంటున్నారు కదా, ఫస్ట్ పంచాయతీరాజ్ చట్టంలో డెడికేటెడ్ కమిషన్ నివేదిక ఇస్తేనే రిజర్వేషన్లు అమలు చేయాలని ఉందా లేదా చూసుకోండి. ముందు ఫస్ట్ అమెండ్మెంట్ చేయండి. మీరు అసెంబ్లీ జరుగుతున్నప్పుడేమో అవన్నీ చేయరు, అసెంబ్లీలో ఏది టేబుల్ చేయరు, ప్రజలకు ఏది స్పష్టంగా చెప్పరు, అన్ని పద్ధతులు తప్పు పాటిస్తారు, చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ఉన్నాయని తప్పులు పట్టించి ఇవాళ మీరు ఏం చేయాలనుకుంటారు? బీసీలకు మోసం చేయడం తప్ప, దగా చేయడం తప్ప, ఇది గరానా మోసం తప్ప మరొకటి కాదు. కాబట్టి దీని మీద మళ్ళీ మనం తప్పనిసరిగా మళ్ళీ అన్ని విషయాలు చర్చించుకుందాం. కానీ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు మోసం చేసుడు బంద్ చేసి 42% ఎట్లు ఇస్తారనేది ఇప్పటికైనా రాజ్యాంగ నిపుణులతో మాట్లాడండి. మీరు చట్ట సవరణ ఎట్లా చేస్తారో చాలా స్పష్టంగా మీరు ప్రజలకు చెప్పండి. మేము ఇవాళ అంటున్నాం, నీ డెడికేటెడ్ కమిషన్లు రాంగు, నీ ప్రణాళిక విభాగం చేసినటువంటి సర్వే తప్పు, అది ఎక్కడా నిలబడదు. కాబట్టి నువ్వు ఇవాళ ఇప్పటికైనా రియలైజ్ అయ్యి ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి కనుక బీసీల మీద ప్రేమ ఉంటే మీరు మళ్ళీ మొత్తం రీస్కెడ్యూల్ చేసుకోండి విషయానంతా కూడా. మళ్ళీ ఆర్టికల్ 340 ప్రకారమా, లేదా కమిషన్ ఆఫ్ యాక్ట్ 1952 ప్రకారమా, లేకుంటే స్టాటిస్టికల్ యాక్ట్ 2008 ప్రకారమా ఓ కమిషన్ వేయండి, మళ్ళీ సర్వే చేయించండి. నువ్వు సర్వే చేసి కమిషన్లకు ఇస్తే, కమిషన్లు చేస్తే కంటెంపరానియస్ కాదు. కమిషన్ తన యొక్క మేధస్సును ఉపయోగించి ఎక్స్పర్ట్స్ని పెట్టుకొని తనదైనటువంటి పద్ధతిలో కమిషన్ స్వతంత్రంగా నివేదిక ఇవ్వాలి. నువ్వు ఇచ్చినటువంటి లెక్కల ప్రకారం ఇవ్వడం అనేటువంటిది ఉండదు. ఇదే పద్ధతిలో మహారాష్ట్రలో అక్కడ ఉన్నటువంటి బీసీ కమిషన్ డెడికేటెడ్ కమిషన్గా వాళ్ళు దానికి ఇచ్చిన తర్వాత, పవర్స్ ఇచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి బీసీ కమిషన్, మహారాష్ట్ర బీసీ కమిషన్ ఒక నివేదిక ఇస్తే ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆధారాల మీద వీళ్ళు రిపోర్ట్ ఇచ్చిండ్రు, ఇక్కడ బీసీ కమిషన్ మైండే అప్లై చేయలేదు కాబట్టి ఈ రిపోర్ట్ను మేము కొట్టేస్తున్నాం అని చెప్పి ముగ్గురుతో కూడినటువంటి సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం చెప్పింది. ఒక్కసారి సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత ఆర్టికల్ 141 ప్రకారం ఆ యొక్క జడ్జిమెంట్ దేశానికి అంతా వర్తిస్తుంది, మళ్ళీ ఎప్పుడు అవసరం లేదు. ఇదే విషయాన్ని మధ్యప్రదేశ్కు సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి కమిషన్ కూడా ఇచ్చినప్పుడు ఆ కమిషన్ రిపోర్ట్ను కూడా కొట్టేసి మీరు డెడికేటెడ్ కమిషన్ వేసుకొని మొత్తం ఇన్ డీటెయిల్డ్ స్టడీ చేయమని చెప్పారు. అందుకోసమే మహారాష్ట్రలో మళ్ళీ డెడికేటెడ్ కమిషన్ ఎక్స్-సిఎస్ జయంత్ కుమార్ భాటియా అనేటువంటి వ్యక్తి ద్వారా కమిషన్ వేసి ఆయనకు 9 మంది ఎక్స్పర్ట్స్ని ఇచ్చారు. ఇక్కడ మీ వెంకటేశ్వరరావు గారికి ఎంతమంది ఎక్స్పర్ట్స్ని ఇచ్చారు? ఇవాళ మేము ఇంకోటి ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇది జరుగుతుండగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి కమిటీ అనేది ఒకటి కొత్తగా వచ్చింది. ఇప్పుడు నీ సర్వే రిపోర్టే తప్పు అని మేమంటుంటే, నీ ప్రభుత్వం చేసే అధికారం లేదని మేమంటుంటే, నువ్వు జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారి కమిటీ ఎక్కడిది? ఈ సుదర్శన్ రెడ్డి గారి కమిటీ ఏ జీవో ద్వారా వచ్చింది?
దానికి ఇచ్చినటువంటి టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఏమిటి? కాబట్టి ఇదంతా కూడా గోల్మాల్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మళ్ళీ అన్ని విషయాలు మాట్లాడుకుంటాం. 42% నిలబెట్టడానికి ఇప్పటికైనా ప్రామాణిక పద్ధతులు పాటించి చట్టబద్ధంగా నిలబడడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావాలి. 42% విషయంలో సంపూర్ణమైనటువంటి మద్దతు ఇవ్వడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పడమే, వ్యతిరేకించడానికి కాదు. మా యొక్క వ్యాఖ్యలను మీరు వ్యతిరేకించే ప్రయత్నం చేస్తే మీరే అబాస్పాలు అవుతారు. 42% ఇవ్వడానికి కావాల్సినటువంటిది గతంలోనే యునానిమస్గా బిల్స్ పాస్ అయినాయి, అందరం కూడా ఆమోదించడం జరిగింది. దాని తర్వాత మీరు చేసే ప్రక్రియలని తప్పు చేసి ఇవాళ మేము కోర్టుకు పోతే నిలబడలేదు, మేము ఆర్డినెన్స్ చేస్తే నిలబడలేదు, నువ్వు చేసినే తప్పు కదా. కాబట్టి ఇప్పుడు ఎన్నికలకు సర్వసిద్ధం, ఏనాడు ఎన్నికలు జరిగినా సిద్ధంగా ఉన్నాం ఇక్కడ. కానీ మేము చెప్పేది ఏంటంటే, నువ్వు ఎన్నికలు ఆలస్యం అవుతున్నాయని చెప్పిపోయే ప్రయత్నం చేసి మా బీసీల నోట్లో మన్నుగొట్టే ప్రయత్నం చేస్తే మాత్రం తగిన శాస్తి జరుగుతుంది. చాలా కేటగారికల్గా నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా. చెన్నై అక్కడ నగరపాలక ఎన్నికలు 2011లో అయిపోతే 2022లో జరిగినాయి. 10 సంవత్సరాలు డీలిమిటేషన్ రిజర్వేషన్లు స్థిరీకరించబడిన తర్వాతనే ఆడ ఎన్నికలు జరిగినాయి. గ్రామ పంచాయతీ ఎన్నికలు కూడా 2011లో అయిపోతే 2016లో 2019లో కోర్టు ఆమోదంతోనే జరిగినాయి. కాబట్టి ఎన్నికలకు తొందర ఏం లేదు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా మేము సిద్ధంగా ఉన్నాం. కాకపోతే మేము అనేది ఏంటంటే నువ్వు చేసేది కరెక్ట్ చేయమని, 42%తో ఎన్నికలకు పోవాలనేటువంటి విషయాన్ని మనవి చేస్తూ మిగతా విషయాలన్నీ కూడా పెద్దలు అన్ని చెప్పారు. కాబట్టి ఇవాళ మా అందరి అభిప్రాయం 42% నిలబెట్టి ఎన్నికలకు పోవడమే ప్రధానమైనటువంటి ఉద్దేశం. దాన్ని నెరవేర్చాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.